మౌలిక సదుపాయాలు కల్పన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని అదే నమ్మకంతో పెట్టుబడిదారులు వస్తున్నారని చెప్పారు విశాఖ ఎంపీ భరత్. విశాఖలో రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామంటున్న ఎంపీ భరత్ తో ఐ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రోజు కూడా పండగ వాతావరణంలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా విశాఖపట్నంలో భవిష్యత్తులో ఎలాంటి పెట్టుబడులు రాబోతున్నాయి, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటికే రైల్వేస్లో కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు దృష్టి పెట్టి అభివృద్ధి పథకాలు కూడా తీసుకొస్తున్నటువంటి విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ 2 రోజుల సమ్మిట్ ఎలా జరగబోతుంది? నిన్నైతే పూర్తిగా ఆశాజనకంగా సాగింది. దాదాపు 400 MOUలు కూడా జరిగాయి. దీంట్లో విశాఖపట్నం పాత్ర ఎంత ఉంటుంది? కాదండి, ఓవరాల్ సమ్మిట్లో 2 రోజులు కలిపి 410 MOUs అనేది గోలు. అండ్ నిన్న చాలా బాగా జరిగింది. అండ్ డే 2 కూడా ఇంత ఎనర్జీ ఉంటుందని నేను ఊహించలేదు. సో ఐమ్ వెరీ హ్యాపీ. సెషన్స్ కూడా నేను 2-3కి వెళ్తే హాల్స్ కూడా నిండిపోయి ఉన్నాయి. సో దట్ మీన్స్ ఇదేదో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా కాకుండా సీరియస్నెస్ ఉంది. చాలామంది యువత, యంగ్ ఆంటర్ప్రినర్స్ని కూడా కలిశాను. వాళ్ళు ఏంటంటే ఈ సెషన్స్ వల్ల మేము చాలా నేర్చుకుంటున్నాము, కొత్త డైరెక్షన్స్లో ఏం అవకాశాలు ఉన్నాయి ప్రపంచంలో. సో దట్ ఈస్ ద హ్యాపీనెస్ మాకు. ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ అయిన వాళ్ళు రావడం, ఇక్కడ MOU సైన్ చేసుకుని వెళ్ళడం ఒకవైపు అయితే, యంగ్ ఆంటర్ప్రినర్సు ఎవరైతే మొన్నే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారో లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఈ సమ్మిట్కి వాళ్ళు సైన్అప్ అయ్యారో వాళ్ళు కూడా, ఎందుకంటే ఒకవైపు బయట నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రంలో మనం ఉపాధి కల్పించాలి, పెట్టుబడులు తీసుకుని రావాలని ఒకవైపు ఉంటే, ఇంకోవైపు రాష్ట్రంలో ఉన్న యువత కూడా దీని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుని పారిశ్రామికవేత్తలుగా తయారవ్వాలనేది మా ఆలోచన. అది ఇవాళ ఇట్లాంటి వేదికల్లో అవ్వడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. 3 జిల్లాల్లో చూసుకుంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా కూడా ఇటీవల కాలంలో యువత ఎక్కువగా ఐటీ రంగం మీద దృష్టి పెడుతుంది. ఇప్పటికే విదేశాలకు కూడా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కావచ్చు, వాళ్ళని ఇక్కడ ఉంచే విధంగా ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది? అదండి, ఆంటర్ప్రినర్షిప్ అనేది స్లో జర్నీ. అండ్ ఓవర్ నైట్ ఒకరు కొత్త కంపెనీ స్టార్ట్ చేయడము, సక్సెస్ అవడం అనేది ఈజీ కాదు. కానీ మేము దానికి కమిటెడ్గా ఉన్నాం, చేస్తాం. ఇంకోవైపు ఏంటి అంటే దాని లోపల మనం చాలామందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయాలి. ఇవాళ ఈ ఎన్డీఏ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టిస్తామని కమిట్మెంట్ తీసుకోవడం జరిగింది. మొదటి 15 నెలల్లో 9 లక్షల కోట్ల పెట్టుబడి క్యాబినెట్ క్లియర్ చేస్తే దాంట్లోనే మా అంచనా ప్రకారం ఒక 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని, ఈ సమ్మిట్ ద్వారా జరిగిన ద్వారా ఇంకో 6-7 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం రాష్ట్రానికి ఉంది. కాబట్టి వీటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది యువతకి మంచి అవకాశాలు, ఇతర రాష్ట్రాలకి ఇక్కడ అవకాశాలు లేక వెళ్ళిన తెలుగు వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వస్తారనే ఒక భావన మాకుంది. ఎందుకంటే ఈ కొత్త ఐటీ కంపెనీస్ ఏవైతే వైజాగ్ వస్తున్నాయో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న తెలుగు వాళ్ళని అడుగుతున్నారు, మీరు తిరిగి వైజాగ్కి పనిచేస్తారా అని. ఎందుకంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఉట్టి ఫ్రెషర్స్తో కాదు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఆ కంపెనీలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా తిరిగి రమ్మని అడిగితే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మేము ఎదురు చూస్తున్నాం దానికోసం. ఎక్స్పీరియన్స్ అంటే ఆల్రెడీ బెంగళూరులో కావచ్చు, ఇతర స్టేట్స్లో అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్కి, అక్కడ వాతావరణానికి అలవాటు పడిన విశాఖపట్నంలో అడ్జస్ట్ అవ్వగలరా? అంటే మీకు ఉదాహరణ, ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది. 2024లో మేము గెలిచిన తర్వాత మేము వాళ్ళని కలిసి మీకేంటి ఇబ్బందులు, మీ పరిస్థితి ఏంటి అంటే, మేము ఒక 700 మంది ఉన్నాము ఇంచుమించు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్రజలు హ్యాపీగా ఉన్నారు. ఈ సమస్యలు కూడా తీర్చేస్తే ఇంకా వేగంగా పెరగలుగుతా ఉంటే చిన్న చిన్న ఇష్యూస్ లోకేష్ గారికి చెప్తే వెంటనే ఆయన స్పందించి అవి చేశారు. లాస్ట్ 18 నెలల్లో 17 నెలల్లో అది 700 నుంచి 1980, అంటే ఇంకో కొద్ది రోజుల్లో 2000 అయిపోతుంది. 1300 మంది పెరిగారు. అడిగాము ఆ సెంటర్ హెడ్ని ఎట్లా ఉన్నారు అని. సార్ చాలామంది విశాఖపట్నంకి చెందిన వాళ్ళు, ఉత్తరాంధ్రకి చెందిన వాళ్ళు ఎక్కడెక్కడో పనిచేస్తే ఇక్కడ అవకాశం ఉందని తిరిగి రావడం మొదలుపెట్టారు. ఈ 1300 మందిలో సగం మంది కొత్త వాళ్ళు అయితే, సగం మంది ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. అండ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఎక్కడైతే పనిచేసేవారో దానికన్నా ఇక్కడే హ్యాపీగా ఉన్నారు. సో ఇది ఒక చాలా శుభసూచకం. ఇంకా మేము పెరుగుతాము అంటే మేము వాళ్ళని పుష్ చేస్తున్నాము. ఇట్లా అద్దె క్యాంపస్లో కాదు, మీరు కూడా TCS, కాగ్నిజెంట్ లాగా సొంత క్యాంపస్ తీసుకుని కొత్తగా కట్టండి అని. సో వీ విల్ హోప్ఫుల్లీ సీ సమ్ గుడ్ న్యూస్ వెరీ సూన్ అండి. భవిష్యత్తులో ట్రాఫిక్ మరింత పెరగబోతుంది. మెట్రో ప్రాజెక్టు కూడా ఒక స్టేజ్కి వచ్చినట్టు ఎప్పుడులాగా పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే మెట్రో కన్నా కూడా ముందుగా మనకి ఐటీ పరిశ్రమ ఎక్కువ వస్తుంది, రష్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఎప్పుడులాగా పూర్తయ్యాయి అంటే అన్ని రకాలండి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉండాలంటే ఎయిర్ ట్రాన్స్పోర్టు, ట్రైన్ ట్రాన్స్పోర్టు, బస్ ట్రాన్స్పోర్టు, లోకల్ ట్రాన్స్పోర్టు, దాని తర్వాత రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎందుకంటే వాళ్ళ సొంత వెహికల్స్లో, కార్స్, బైక్స్లో కూడా, ఆటోస్లో కూడా తిరిగే వాళ్ళు ఉంటారు. ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం VMRDA ద్వారా
8 కొత్త రోడ్లు చేస్తున్నాము. అంటే 2 లేన్లు ఉన్నది 4 లేన్లు, ఎక్కడ రోడ్లు ఏదో కొత్త రోడ్ వేయడము, 8 రోడ్లు. అది కాకుండా ఆల్రెడీ 3 రోడ్లు గతంలో అయిపోయినాయి. ఇంకో 4 రోడ్లు నెక్స్ట్ 1 ఇయర్లో టేకప్ చేస్తాము. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. పోర్ట్ కనెక్టివిటీ కోసము మేము ఇవాళ కాన్వెంట్ జంక్షన్ టు శీలానగర్ టు సబ్బవరం మీరు కూడా వర్క్స్ చూస్తున్నారు. అవి పూర్తయిపోతే పోర్ట్ ట్రాఫిక్ సిటీ వాళ్ళకి ఇబ్బంది పడకుండా డైరెక్ట్గా బైపాస్ నేషనల్ హైవే ఎక్కేస్తారు. దాని తర్వాత ఈ ఇంటర్నల్ సిటీలో ఏంటి అంటే ట్రాఫిక్ ఇంప్రూవ్ చేయడానికి స్మార్ట్ ట్రాఫిక్ సొల్యూషన్స్, అంటే ట్రాఫిక్ లైట్సు, ట్రాఫిక్ వైలేషన్స్కి మనము ఏఐ కెమెరాస్ ద్వారా పెడితే క్రమశిక్షణ పెరగడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. ఇది ఆల్రెడీ బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్లో పూర్తి నగరం కాకపోయినా ఒక 60%, 50% వాళ్ళ సిటీల్లో పెట్టడం వల్ల అక్కడ యావరేజ్ స్పీడు 25 కిలోమీటర్స్ నుంచి 28 కిలోమీటర్స్, 30 నుంచి 33 కిలోమీటర్స్కి పెరగడం జరిగింది. మేము మెయిన్ రోడ్స్ అన్నిట్లో ఇవాళ పెట్టడానికి ఒక ప్రణాళిక వేసాం కాబట్టి అది అయ్యే లోపల మనకి యావరేజ్ స్పీడ్ ఇంకా పెరుగుతుంది. ఒకటే మేము అనుకునేది, పెద్ద నగరాల్లో పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చిన తర్వాత వాళ్ళు ట్రాఫిక్ చాలా ఇబ్బందులు పడుతున్నారు, మౌలిక సదుపాయాలు సరిగ్గా డెవలప్ అవ్వలేదు. వాటి నుంచి నేర్చుకుని వాళ్ళకన్నా ముందే మనం దాన్ని సరిదిద్దుకోవాలనే ఆలోచనలో ఇవాళ ప్రభుత్వం ఉంది కాబట్టి నాకే భయము లేదు. తప్పకుండా బాగా చేస్తామని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఒక సమ్మిట్తోనే కాదు, ఇప్పటికే చాలా వరకు పరిశ్రమలు అయితే ఇక్కడ రావడం, రాబోయే రోజుల్లో కూడా విశాఖపట్నం మరింత డెవలప్ అవుతుంది. ఏదైతే ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇతర కంపెనీలు వస్తున్నాయో వాళ్ళకి అవసరమైనటువంటి మౌలిక